ఓం నమో వెంకటేశాయ. పంతులు గారండి, దీపాల గురించి, ఊరేగింపు గురించి కొంచెం వివరించి చెప్తారా? మీరు ఇప్పుడు ఉన్నటువంటి క్షేత్రము స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం. సాక్షాత్ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ తన సంకల్ప మాత్రం చేత ఒక మహాభక్తుడి యొక్క స్వప్నంలో సాక్షాత్కరించి ఇంత గొప్ప ఆలయాన్ని నిర్మాణానికి కారణభూతులయ్యారు. శ్రీమాన్ మానేపల్లి రామారావు గారు ఈ ఆలయ యొక్క వ్యవస్థాపక ధర్మకర్త. వారి పిల్లలు మానేపల్లి మురళీకృష్ణ గారు, మానేపల్లి గోపీకృష్ణ గారు ఈ ఆలయాన్ని నిర్మించారు. వారు తిరుమలలో ఎలాగైతే స్వామివారి నిత్య నైమిత్తిక కామ్య కైంకర్యాలన్నీ జరుగుతాయో అదే క్రమంలో ఇక్కడ కూడా నిర్వహించాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో అనేక కైంకర్యాలను ఇక్కడ స్వామికి జరుపుతూ వస్తూ ఉన్నారు. అందులో ఒకటి తిరువీధి ఉత్సవము, సహస్ర దీపాలంకరణ సేవ. ప్రతినిత్యం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సాయం ఆరాధన పూర్తి అయిన తర్వాత, అంటే సాయంత్రం స్వామివారికి చేయవలసినటువంటి ఆరాధన విధులన్నీ కూడా పూర్తి అయిన తర్వాత స్వామివారిని సుమారు 6:30 ప్రాంతంలో ఈ తిరుమాడ వీధులలో ఊరేగిస్తారు. పల్లకిలో భక్తులందరూ కూడా కలిసి గోవిందనామస్మరణ చేస్తూ ఈ మాడవీధులలో ఊరేగిస్తూ ఈ మాడవీధి కోణంలో ఉండేటువంటి ఈ సహస్ర దీపాలంకరణ మంటపానికి స్వామివారిని వేంచేపు చేసిన తర్వాత ఇక్కడ 1000 దీపకాంతులలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఇది ప్రతినిత్యం తిరుమలలో ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా ప్రతినిత్యం జరుగుతుంది. మరి దీపం ఎందుకు మనం వెలిగించాలి, దీని యొక్క విశిష్టత ఏంటి అంటే, దీపం అన్నది జ్ఞానం స్వరూపం. అంటే ఒక అజ్ఞానాంధకారంలో ఉండేటువంటికి ఒక రూమ్ ఉంది, ఒక గది ఉంది. అందులో అజ్ఞానంతో కూడుకొని ఉంటే, చీకటిగా ఉంటే దానికి వెలుతురిచ్చేది ఏది అంటే దీపం. అలాగే మనిషి యొక్క మనసంతా కూడా అజ్ఞానాంధకారంలో ఉన్నప్పుడు ఆ దీపం కాంతులలో ఉండేటువంటి జ్ఞానజ్యోతి ఎవరు అంటే భగవంతుడు. ఆ స్వామి మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని అన్నింటినీ తొలగించి మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అనేది తాత్పర్యం. అంతేకాకుండా ఆళ్వార్లు కూడా మనకు ఇక్కడ మనం మొదలాళ్వారు అని 3 ఉన్నారు. వైఘై ఆళ్వార్, భూదత్తాళ్వార్, పేయాళ్వార్. శ్రీ వైష్ణవ సంప్రదాయంలోనే ఈ దీపానికి ఒక ప్రాధాన్యత ఉంది. ఎందుకు అంటే ఈ మొదలాళ్వారు 3 కూడా ఒక చోట చేరినప్పుడు ఒకరు అన్బే తగళియా అని, మరొకరు వయ్యం తగళియా అని 2 దీపాలను వెలిగిస్తారు. అంటే తగళియా అంటే దీపం, సెమ్మ అని అర్థం. జ్ఞానము భక్తితో కూడుకున్నటువంటి దీపాన్ని ఒకరు వెలిగిస్తే, ఈ సృష్టి మొత్తాన్ని ఒక దీపంగా పోసి అందులో తన యొక్క భక్తిని నెయ్యిగా పోసి దీపం వెలిగించిన వారు ఒకరు. ఇలా 2 జ్యోతిని పట్టుకుంటూ ఉన్నప్పుడు 3వ వ్యక్తి అయినటువంటి పేయాళ్వార్, వైఘై భూదం పేయాళ్వార్, ఆయన వయ్యం తిరుక్కండేన్ పొన్మేని గండేన్ అని ఆ హృదయంలో మహాలక్ష్మితో కూడుకొని శంఖచక్రాలతో ఉండేటువంటి స్వామివారిని దర్శించాను అని రాస్తారు. అంటే దీపము అన్నది ఇక్కడ వెలిగించేటువంటి 1000 దీపాలు కూడా జ్ఞానజ్యోతులు. ఏదో కేవలం జ్యోతులు కావాలి, జ్ఞానజ్యోతులు. అటువంటి జ్ఞానజ్యోతిలో పరబ్రహ్మ స్వరూపం, వేదస్వరూపమైనటువంటి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వరుడు మనకు సులభంగా సాక్షాత్కరిస్తున్నాడు అన్న తాత్పర్యంతో ఈ సహస్ర దీపాలంకరణ సేవ చేస్తున్నాడు. ధన్యవాదాలు.